తుఫాను సందర్భంలో ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సరే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తూ ఉంటుంటారు కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చూడాలి. అందులో ఎస్పెషల్లీ గర్భిణుల మీద కేర్ తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖకి అదే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి గర్భిణులు గిరిజనుల ప్రాంతాల్లో కావచ్చు, మత్స్యకార ప్రాంతాలు కావచ్చు, బస్తీల్లో కావచ్చు, పేదల ప్రాంతాల్లో ఉండేటటువంటి గర్భిణులు ఈ టైంలో ఇబ్బంది ఎదురయ్యేటటువంటి సిచ్యువేషన్. అంటే 9వ నెల వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలో ప్రత్యేకించి ఎంతమంది అన్నది ముందుగానే అంచనా వేశారు. 2000 మంది అన్నటువంటి తేల్చి వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించేశారు. నిన్ననే అత్యవసర సేవలకు వీలుగా అడవి ప్రాంతమైనటువంటి మన్యంలో ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో 108, 104 వాహనాలు వినియోగిస్తే లేని చోట్ల ఫీడర్ అంబులెన్సుల్ని తీసుకొచ్చారు. ఫీడర్ అంబులెన్స్ అంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఏదైతే 2 వీలర్లకు సంబంధించినటువంటి తరహాలో ఉంటుంది. అంటే 2 వీలర్కి ఒక అటాచ్మెంట్ లాగా ఉండి దాంట్లో క్లోజ్ చేసేసి ఉంటుందన్నమాట. వాటిట్లో ఏది హై రిస్క్ కేసులను జిల్లా ఆసుపత్రులకి, జీజీహెచ్లకి తరలిస్తే మిగతా వాళ్ళతో ఈ ఫీడర్ల అంబులెన్సులు 108లు 104ల ద్వారా ఎవరికి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.